కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను వేధించడం మానుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. హబ్సీపూర్ సర్పంచ్ మారు రాజేశ్వర్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల సబ్ జైల్లో సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీరును తప్పుబట్టారు. అధికారంలో ఉన్నామని ఇష్టారీతిన వ్యవహరించడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాకు వచ్చాము. జగిత్యాల నియోజకవర్గంలో హబ్సీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు మారు రాజేశ్వర్ రెడ్డి గారిని అక్రమంగా తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెనువెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. 30 ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత, కొప్పుల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక హబ్సీపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితవు చెప్తా ఉన్నాం, ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న కూడా మీరు చూసినారు, యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టు పట్టి లాగి మహిళా పోలీసులు మరి పడగొట్టినటువంటి పరిస్థితిని మీరు చూసినారు. ఇట్లా పోలీసులు ఇటువరకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త ఒరవడి ప్రారంభమైంది. మరి ఇటువంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉందాం. మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం. ఇదే కాకీల మీద, ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి మనం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. అల్టిమేట్ గా మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ప్రజల వరకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.